కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం జెడ్పీ సెంటర్లోని చెరువు వైకాపా నాయకుల ఆక్రమణలకు చెరలో ఉంది. ఓవైపు చెరువును ఆక్రమించి దుకాణాలు కట్టి అద్దెలకు ఇచ్చుకుంటున్న వైకాపా నాయకులు, మరోవైపు చెరువులో చేపల సాగు కూడా చేసి రెండు చేతుల సంపాదిస్తున్న కూటమి నేతల నుంచి స్పందన కరువైంది. ఇటీవల ఓ వైకాపా నాయకుడు చేపల్లో పట్టి సొమ్ము చేసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. అయినా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల కాలంలో సదరు చెరువును అభివృద్ధి చేస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు. అయితే ముందుగా వైకాపా నాయకుల ఆక్రమణతో నిర్మించిన దుకాణాలను ఖాళీ చేయించాలని, మరోవైపు చెరువును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఆయా ఆక్రమణలు తొలగించితేనే చెరువు అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ఏ రీతిలో వైకాపా నాయకుల చెరలో ఉన్న జెడ్పీ చెరువును రక్షిస్తారో, అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సి ఉంది.